హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ ఉగాది ఎలా ఉండబోతుంది? ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మన ఇండియన్స్కి ఉగాది అనేది ఒక కొత్త సంవత్సరం అండి. అయితే ఎందుకు ఉగాదిని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు అంటే, ఉగాది అనేది ఒక కొత్త రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఆ కొత్త రోజు ఏంటి? ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే కోపం అండి. కాబట్టి ఈ ఉగాది మనకు ఎప్పుడు వస్తుంది అంటే మంగళవారం రోజు రావడం జరుగుతుంది. మంగళవారం అంటే వారానికి అధిపతి వచ్చేసి కుజుడు, అంటే 9 నంబర్. కుజుడు ముఖ్యంగా మనకి ఎప్పుడు వస్తున్నాడంటే ఏప్రిల్ 9వ తేదీన 2024 వస్తున్నాడు. కుజుడు ఎక్కువగా అగ్రెసివ్గా ఉండడం, కోపంగా ఉండడం, షార్ట్ టెంపర్గా ఉండడం, గొడవలకు దారి తీయడం, ఇవన్నీ కుజ లక్షణాలు. సేమ్ ఈ ఇయర్లో కూడా అదే విధంగా సమాజం మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు 2020 సంవత్సరంలో చూసుంటారు, వికృతి నామ సంవత్సరం. సేమ్ అదే విధంగా క్రోధి నామ సంవత్సరం కూడా సమాజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువగా మనకు ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మందికి పంచాంగ శ్రవణం అలవాటు ఉంటుంది. దాంట్లో ఏ రాశి వాళ్ళకు బాగుంటుంది, ఏ రాశి వాళ్ళకు సరిగా ఉండదు అనేది చూస్తారు. సేమ్ అదే విధంగా న్యూమరాలజీలో కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ క్రోధి నామ సంవత్సరంలో 9 నంబర్ అనేది కింగ్ మేకర్గా ఉండబోతుంది. ఈ 9 నంబర్ మిగతా డేట్ ఆఫ్ బర్త్లకు ఎలా ఉండబోతుందో చూడొచ్చు. అయితే ఆస్ట్రాలజీ పరంగా చూసినప్పుడు ఎక్కువగా ఏ ఏ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది అంటే మెయిన్గా మేషరాశి వాళ్ళకి, అదేవిధంగా వృషభ రాశికి, వృశ్చిక రాశికి, మకర రాశికి చాలా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. అయితే ఇక్కడ కుజుడి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో సమాజం మీద? ఒక కొత్త సంవత్సరం అనేది వ్యక్తి కంటే కూడా సమష్టి మీద చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్కువగా మీరు చూడండి, ఈ సంవత్సరంలో కోపం తగ్గించుకోవడం చాలా ముఖ్యమండి. ఎవరికైనా సరే మీరు ఎక్కువగా ఎవరి మీదైనా కోపడ్డారనుకోండి, సంవత్సరమే క్రోధినామ సంవత్సరం, అనుకోకుండా మీకు కోపానికి గురి చేయొచ్చు. దాని పట్ల మిమ్మల్ని నమ్ముకున్న వారి యొక్క నమ్మకాన్ని మీరు తగ్గించుకోవచ్చు. విపరీతంగా గొడవలు రావచ్చు. భార్యాభర్తలు కోర్టులు మెట్లు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వ్యాపార సంస్థలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మానవ సంబంధాల కంటే కూడాను ఆర్థిక సంబంధాలు ఎక్కువ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వ్యసనాల బారిన పడకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇటువంటివి మనిషిని లాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యసనాల జోరిన పోకుండా చాలా మంచిది. వాటిని భారీగా దూరంగా ఉండాలి. అదేవిధంగా సమిష్టిగా కూడా ఈ సంవత్సరం పనిచేస్తుంది. కాబట్టి మెయిన్గా వర్షాలు చాలా ఎఫెక్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడే చాలా నీటి ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది. బెంగళూరులో కూడా డిప్యూటీ సీఎం మనకు ప్రకటించాడు, ఇక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. బ్రెజిల్లో చాలా ప్రాబ్లం వచ్చింది. కాబట్టి వర్షాధార పంటలు చాలా కష్టం. ఈసారి వాతావరణ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే న్యూమరాలజీ డేట్స్ ఆధారంగా చూసుకున్నప్పుడు మనకు ఎలా ఉండబోతుంది అనేది చాలా చాలా ముఖ్యమండి. 9వ నంబర్ కింగ్ ఇక్కడ ఎవరు, రాజు ఎవరు? 9వ నంబర్ మంగళవారం రోజు వచ్చింది. కాబట్టి కుజుడు అధిపతిగా ఉంటున్నాడు. ఈ 9వ నంబర్ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. 1 నంబర్ సిరీస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 తేదీల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో చేసుకోవచ్చు అండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు లేకుండా చూసుకోండి.
అదేవిధంగా 2 నంబర్ సిరీస్ వాళ్ళకు ఇప్పుడు వచ్చిన సంవత్సరం యొక్క కింగ్ ఎవరు 9 నెంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్ 2 నంబర్ ఉంది. 9కి 2 ప్యూర్ ఆపోజిట్. కాబట్టి ఎవరైతే 2 సిరీస్లో ఉన్నారో 2, 11, 20, 29 ఈ సంవత్సరము మీరు కొత్త ప్రాజెక్ట్స్లని వాయిదా వేయడం చాలా మంచిది. కేవలం ప్లానింగ్ ఇయర్గా పెట్టుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3 నంబర్కి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే 3వ నంబర్కి 9వ నంబర్ చాలా ఎక్సలెంట్. ఎవరైతే 3, 12, 21, 30 తేదీలో పుట్టున్నారో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా 4 నంబర్ రాహు అండి. రాహుకి అండ్ కుజుడికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కాబట్టి కొత్త ప్రాజెక్ట్స్ని అవాయిడ్ చేసుకుని పాతవి కంటిన్యూ చేసుకుంటే చాలండి. ఏ కొత్త కార్యక్రమాలు వద్దు. 5 నంబర్కి మీడియంగా ఉంటుంది. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళకి పర్వాలేదు, చాలా బాగుంటుంది. అదేవిధంగా 6 నంబర్ సిరీస్ ఎవరైతే 6, 15, 24 తేదీల్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న అనేక సమస్యలకి ఈ సంవత్సరంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6 నంబర్ అండ్ 9 నంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్ నంబర్. కొత్తగా ఎవరైనా ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవుతుంది. సంతానం కాని వాళ్ళకి సంతానం యోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 7 నంబర్ సిరీస్కి క్రోధినామ సంవత్సరం నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. 8 నంబర్ సిరీస్కి ఎవరైతే ఇనుము సంబంధిత వ్యాపారాలు ఉన్నారో వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ ఇటువంటి వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆయిల్ బిజినెస్, పెట్రోకెమికల్ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా 9 నంబర్ సిరీస్ లాస్ట్ క్రోధినామ సంవత్సరంలో 9 నంబర్ వాళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండండి. అందరితో చాలా బాగా ఉండండి. గొడవలు పెట్టుకోవద్దు. ఇవి ఈ ఇయర్లో అయితే ఉగాదికి మనకు స్పెషల్ ఏంటి అంటే ఉగాది పచ్చడి స్పెషల్ అండి. ఎప్పుడైతే ప్రతి సంవత్సరం మనం చాలామంది ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామంటే దాంట్లో సైంటిఫిక్గాను సాంప్రదాయంగాను చాలా డెప్త్ మీనింగ్ ఉంటుందండి. మీకు సైంటిఫిక్ పరంగా చెప్తాను చూడండి. ఉగాది పచ్చడినే షట్రుచులు అని అంటారు. మెయిన్గా 6 పదార్థాలు ఉంటాయి. వేప, అదేవిధంగా బెల్లం, చింతపండు, మామిడికాయ, మిరియాలు, ఉప్పు, ఈ 6 విషయాలు ఉంటాయండి. ఒకసారి మనం సాంప్రదాయంగా చూసినప్పుడు వేప పూత ఎందుకు వాడతారంటే మన జీవితంలో చేదు అనుభవాలు, దుఃఖాలు కూడా రాబోతున్నాయి, వాటిని భరించడానికి సిద్ధంగా ఉండాలి అనేది వేప అనేది సూచిస్తుంది. అదేవిధంగా బెల్లం తీపికి సంకేతం. అంటే మన జీవితంలో ఆనందకరమైన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, వాటితో పాటు శుభం కూడా ఉంటుంది అనేది. పులుపు ఎందుకంటే అండి మన జీవితంలో మనము సవాళ్లను ఎదుర్కోవాలి, దానికి పులుపు ఇండికేట్గా పనిచేస్తుంది. అదేవిధంగా మామిడికాయ ఉగురు అండి. ఈ ఉగురు ఎందుకు అంటే చాలా వరకు సహనాన్ని కోల్పోతారండి. ఈ సహనాన్ని భరించడానికి మనకు మామిడికాయ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు జీవితంలో రాబోయే పేషెన్స్ అంటే మీకు ఛాలెంజెస్ని కూడా స్వీకరించాలి. అదేవిధంగా సాల్ట్ అండి, ఉప్పు కూడా వేస్తారు. ఉప్పు రీజన్ ఏంటి అంటే శక్తికి సంకేతం. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఎనర్జీ కావాలి అంటే సోడియం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు మీరు నీరసపడినప్పుడు మళ్ళీ ఎనర్జీ కోసం సాల్ట్ వాడతారు. మిరియాలు ఎందుకు వాడుతారు అంటే మనిషి కొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అటువంటప్పుడు మిరియాలు అనేది మీరు ఇంకా సత్తువ పెంచుకోండి, మీ జీవితంలో వచ్చే కొన్ని ఘాటుకరమైన సందర్భాల నుంచి బయటపడండి అని ఉగాది పచ్చడి మనల్ని ముందే మనకు కష్టాలకు, నష్టాలకు, రాబోయే భవిష్యత్తును తెలియజేస్తుంది. సైన్స్ పరంగా చూసినప్పుడు మీరు చూడండి, వేపపూతను ఎందుకు వాడతారు అంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు కానీ మీ స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడుతుందండి. రక్తశుద్ధి కూడా చాలా మంచిది. అదేవిధంగా బెల్లం వాడతారండి. మనకు బెల్లము ఆనందకరమైన సంఘటనలోనే వాడతారు శుభానికి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ రక్తహీనతకు చాలా మంచిది, కాలేయానికి కూడా చాలా మంచిది. మామిడికాయ అనేది మనకు ఎక్కువగా దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కూడా మన పళ్ళ చిగుళ్ళకు కానివ్వండి రక్తశుద్ధికి చాలా మంచిది. అదేవిధంగా పులుపు అండి.
ఎక్కువగా మనకు హిందూ సాంప్రదాయం పరంగా మీరు చూడండి, పులుపు ఎందుకు వాడతారంటే డైజెషన్ పవర్, అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేసి ఆకలిని పెంచుతుంది. అదేవిధంగా కారంగా మిరియాలు వాడతారు. మిరియాలు కూడా మనకు డైజెషన్ సిస్టమ్, ఆకలిని వృద్ధి చేస్తుంది. మీకు అదేవిధంగా మీరు చూడండి, ఉప్పు అనేది కూడా సోడియం ఎప్పుడైతే మీ బ్రెయిన్కి కానీ నర్వస్ సిస్టమ్కి క్విక్ ఎనర్జీని ఇచ్చేది, ఎలక్ట్రోమాగ్నెటిక్గా పనిచేసేది సోడియం. కాబట్టి ఇంత ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉగాది పచ్చడి అనేది చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరు చేసుకోండి. ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం, క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉంటుంది. కోపాన్ని మాత్రం తగ్గించుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే అన్ని సమస్యల నుంచి మీరు బయటపడినట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఉగాది గురించి, అలాగే ఉగాది క్రోధినామ సంవత్సరంలో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే షడ్రుచుల గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.